నమస్కారం. పురాణాస్ ఆఫ్ భారత్కి స్వాగతం. ఓం నమ శివాయ. శ్రీ శివమహాపురాణము, రుద్ర సంహిత, పార్వతీఖండము, అధ్యాయములు 18 మరియు 19. రుద్రుని నేత్రాగ్నిలో కామదేవుడు భస్మమగుట, రతీదేవి విలపించుట, దేవతల ప్రార్థనను ఆలకించి ద్వాపర యుగమునందు కామదేవుడు ప్రద్యుమ్న రూపమున నూతన శరీరమును పొందునని శివుడు వరమొసగుట, రతీదేవి శంబర నగరమునకు వెళ్ళుట. బ్రహ్మ పలికెను, మునీంద్ర, కాముడు తన స్నేహితులకు వసంతాదులను వెంటనిడుకొని శివుని సమీపించెను. భగవంతుడగు శివుని మీద తన బాణములను ప్రయోగించెను. శంకరుని మనస్సులో పార్వతి మీద ఆకర్షణ కలుగజొచ్చెను. ఆ స్వామి ధైర్యమును కోల్పోవుచుండెను. తన ధైర్యము సడలిపోవుటను చూచి మహాయోగి పరమేశ్వరుడు అత్యంత విస్మితుడై మనస్సులో ఇట్లు చింతింపసాగెను. శివుడు పలికెను, నేను చేయు ఉత్తమ తపస్సునందు విఘ్నమెట్లు కలుగుచున్నది? ఏ దుష్టుడు నా చిత్తమునందు వికారమును కలిగించుచున్నాడు? ఇట్లు ఆలోచించి సత్పురుషులకు ఆశ్రయదాతయును మహాయోగియగు పరమేశ్వరుడు శివుడు శంకాయుక్తుడై సకల దిశలయందు దృష్టి సారించెను. అప్పుడు వామభాగమునందు బాణములను వదులుచు నిలబడి ఉన్న కామదేవుని మీద ఆ స్వామి దృష్టి పడెను. మూర్ఖుడగు మదనుడు తన శక్తి గర్వముతో మరలా బాణమును వదలగోరుచునే ఉండెను. నారద, ఈ స్థితిలో కాముని చూడగానే పరమాత్ముడగు గిరీశుడు వెంటనే రోషముతో నిండిపోయాను. మునీంద్ర, ఆకాశమునందు ధనస్సును చేపట్టి బాణమును సంధించిన కామదేవుడు భగవంతుడగు శివుని మీద నివారించరాని తన అమోఘాస్త్రమును వదిలెను. కాని పరమాత్ముడగు శివుని ఎడల ఆ అమోఘాస్త్రము కూడా వ్యర్థమయ్యను. క్రోధముతోనున్న ఆ అస్త్రము ఆ ప్రభువును సమీపించగానే శాంతించెను. భగవంతుడగు శివుని మీద తన అస్త్రము వ్యర్థమగుటను చూచి మన్మధునకు భయము కలిగెను. భగవంతుడగు మృత్యుంజయుని చూచి అతడు గజగజ వణికిపోయెను. ఇంద్రాది దేవతలను స్మరించసాగెను. మునివర, తన ప్రయాస విఫలమగుటతో కామదేవుడు భయముతో వ్యాకులతపాటుకు లోనయ్యను. మునీశ్వర, కామదేవుడు స్మరించగానే ఇంద్రాది దేవతలు అతటకు వచ్చి చేరిరి. శంభునకు నమస్కరించి ఆ స్వామిని స్తుతింపసాగిరి. దేవతలు స్తుతించుచుండగానే కుపితుడైన భగవంతుడగు హరుని లలాట మధ్యమున నున్న తృతీయ నేత్రము నుండి బలమైన అగ్నిజ్వాలలు అప్పటికప్పుడు ప్రకటితమై బయల్వెడలెను. ఆ జ్వాలలు ఊర్ధ్వభాగమునకు ఎగసిపడుచుండెను. ఆ అగ్ని శబ్దము చేయుచు మండిపడుచుండెను. దాని ప్రభలు ప్రళయాగ్నిని తలపించుచుండెను. వెంటనే ఆ అగ్ని ఆకాశమునకెగిసి భూమి మీద పడెను. 4 వైపులా తిరుగుచు భూమిపై పడెను. ప్రభు, క్షమింపుము. ఈ మాట దేవతల ముఖము నుండి వెడలుటకు ముందే ఆ అగ్ని కామదేవుని దహించి భస్మము చేసెను. వీరుడైన కామదేవుడు సంహరింపబడుట వలన దేవతలకు మిక్కిలి దుఃఖము కలిగెను. వారు వ్యాకులులై, అయ్యో ఎంత పని జరిగినది అని పలుకుచు బిగ్గరగా పెడబొబ్బలు పెట్టుచు ఏడ్చుచు విలపింపసాగిరి. అప్పుడు పార్వతీదేవి వికృత చిత్తురాలయ్యెను. ఆమె శరీరమంతయు వెలవెలపోయెను. కత్తివేటుకు కూడా నెత్తురు చుక్క లేదు. ఆమె స్నేహితురాండ్రను వెంట నిడుకొని తన భవనమునకు వెళ్ళిపోయాను. కామదేవుడు కాలిపోగా రతీదేవి అచ్చటనే ఒక క్షణము చైతన్యహీనయ్యై పడియుండెను. భర్త యొక్క మృత్యు దుఃఖముతో ఆమె తానే మరణించినట్లు పడి ఉండెను. స్పృహ రాగానే ఆమె మిగుల వ్యాకులతకు లోనై రకరకములైన మాటలతో విలపించుచుండెను. రతి పలికెను, అయ్యో, నేనేమి చేయుదును? ఎచ్చటికి పోవుదును? దేవతలేమి చేసిరి? ఉద్దండుడైన నా స్వామిని పిలిచి నశింపజేసిరి. అయ్యో అయ్యో,
నాథ స్మర. స్వామి ప్రాణప్రియ, నాకు సౌఖ్యము నొసగు ప్రియతమ, ఓ ప్రాణనాథ, ఇప్పుడిది ఏమి జరిగినది? బ్రహ్మ నుడివెను. నారద, ఈ విధముగా రోధించుచు విలపించుచు వివిధములైన పలుకులను పలుకుచు రతీదేవి చేతులు కాళ్ళు నేలపై కొట్టుచు తన తల వెంట్రుకలను పీక్కుకొనుచుండెను. అప్పుడు ఆమె విలాపమును విని అచటనున్న వనవాసులకు జీవులు, వృక్షములు, స్థావరములు, ప్రాణులు కూడా మిగుల దుఃఖితులయ్యను. ఈ మధ్యలో ఇంద్రాది సకల దేవతలు మహాదేవుని స్మరించుచు రతీదేవిని ఊరడించి ఇట్లు పలికిరి. దేవతలు నుడివిరి, నీవు కాముని శరీరం యొక్క కొద్దిపాటి భస్మమును తీసుకొని దానిని ప్రయత్నపూర్వకముగా రక్షింపుము, భయమును వదిలిపెట్టుము. మా అందరికీ ప్రభువగు మహాదేవుడు కామదేవుని పునర్జీవితుని చేయును. మరలా నీవు నీ ప్రియతముని పొందెదవు. ఎవరును ఎవరికిని సుఖమునిచ్చువారు కాని దుఃఖమునిచ్చువారు కాని కారు. అందరును తమ తమ కర్మఫలములను అనుభవించెదరు. నీవు దేవతలను దూషించి వ్యర్థముగానే శోకించుచున్నావు. ఇట్లు రతిని ఓరడించి దేవతలందరూ భగవంతుడగు శివుని సమీపించిరి. ఆ స్వామిని భక్తిభావముతో ప్రసన్నము చేసి ఇట్లు పలికిరి. దేవతలు నుడివిరి, దేవా, శరణాగత వత్సల, మహేశ్వర, మమ్ములను కరుణించి మా ఈ శుభవచనములను వినుడు. కామదేవుని ఈ చర్యను చక్కగా ప్రసన్నుడవై పరిశీలింపుడు. మహేశ్వర, కామదేవుడు ఈ పని చేశాను, కాని ఇందతని స్వార్థమేమీయునూ లేదు. దుష్టుడగు తారకాసురుని చేత పీడితులమైన మేము దేవతలందరము కలిసి అతనితో ఈ పని చేయించితిమి. ప్రభు శంకర, దీనిని అన్యథా తలపకుము. సమస్తమును ప్రసాదించు దేవదేవుడవు నీవు. గిరీశ, సతీ సాధ్వియగు రతీదేవి ఒంటరిగా మిక్కిలి దుఃఖముతో విలపించుచున్నది. ఆమెకు ఓదార్పును ప్రసాదింపుడు. శంకర, క్రోధముతో మీరు కామదేవుని హతమార్చినట్లయితే సకల దేవతలతో కూడిన సమస్త ప్రాణులను ఇప్పుడే సంహరింపదలుచుచున్నారని మేము అనుకొనుచున్నాము. రతి యొక్క దుఃఖమును చూచి దేవతలు నష్టప్రాయులైరి. కనుక మీరు ఆ శోకమును తొలగింపుడు. బ్రహ్మ పలికెను. నారద, సమస్త దేవతల వచనములను విని భగవంతుడగు శివుడు ప్రసన్నుడై ఇట్లు పలికెను. శివుడు నుడివెను. దేవతలారా, ఋషులారా, మీరు సాదరముగా నా మాట వినుడు. నా కోపం చేత జరిగినదంతయు జరగవలసినదే. దానిని వేరుగా భావింపవలదు. రుక్మిణీపతియగు శ్రీకృష్ణుడు భూమి మీద అవతరించినంత వరకు రతీదేవి యొక్క భర్త శక్తిశాలియగు కామదేవుడు అనంగుడై అనగా శరీరరహితుడై ఉండును. శ్రీకృష్ణుడు ద్వారకలో నుండి పుత్రులను బడసినప్పుడు రుక్మిణీదేవి గర్భమున కామదేవుడు జన్మించును. అప్పుడు అతని పేరు ప్రద్యుమ్నుడు అగును. ఇందు సంశయము లేదు. ఆ పుత్రుడు జన్మించుటతోనే శంబరాసురుడు అతనిని అపహరించును. అట్లు తీసుకొని వెళ్ళిన తరువాత దానవ శిరోమణియగు శంబరుడు ఆ శిశువును సముద్రమున పడవేయును. ఆ మూర్ఖుడు అతడు మరణించినని తలచి తన నగరమునకు వెళ్ళిపోవును. రతి, అప్పటి వరకు నీవు శంబరాసురుని నగరమునందు సుఖముగా నివసింపుము. అచటనే నీకు నీ భర్తయగు ప్రద్యుమ్నుడు ప్రాప్తించును. అచట కామదేవుడు నీతో కలిసి యుద్ధమున శంబరాసురుని వధించును, తాను సుఖించును. దేవతలారా, ప్రద్యుమ్న నామధారి యగు కాముడు తన కామినియగు రతిని శంబరాసురుని ధనమును గైకొని మరల తన నగరమునకు వెళ్ళును. నేను చెప్పినదంతయు సర్వదా సత్యము. బ్రహ్మ చెప్పెను. నారద, భగవంతుని మాటలను విని దేవతల చిత్తములకు ఉల్లాసము కలిగెను. వారు రెండు చేతులు జోడించి ఆ ప్రభువునకు నమస్కరించి వినీత భావముతో పలికిరి. దేవతలు నుడివిరి. దేవదేవ, మహాదేవ, కరుణాసాగర, ప్రభు,
మీరు కామదేవునకు శీఘ్రముగా జీవనదానమును ప్రసాదింపుడు. అటులనే రతీదేవి ప్రాణములను రక్షింపుడు. దేవతల మాటలను విని సమస్తమునకు స్వామియు కరుణాసాగరుడు పరమేశ్వరుడగు శివుడు పునఃప్రసన్నుడై పలికెను. దేవతలారా, నేను మిగుల ప్రసన్నుడనైతిని. నేను కామదేవుని అందరి హృదయములలో జీవింపచేయుదును. అతడు సదా నా గణములలో ఒకడై విహరించును. మీరు మీ స్థానములకు వెళ్ళుడు. నేను మీ దుఃఖమును తొలగించెదను. ఇట్లు పలికి రుద్రదేవుడు అప్పుడు తన్ను స్తుతించు సకల దేవతలు చుచుచుండగా అంతర్ధానుడయ్యను. దేవతల విస్మయము దూరమయ్యను. వారందరూ ప్రసన్న చిత్తులైరి. మునీంద్ర, తదనంతరము రుద్రుని మాటను ఆధారముగా కొని స్థిరచిత్తురాలైన దేవతలు రతీదేవికి ఆ స్వామి చెప్పిన మాటలను వినిపించిరి. వారు అట్లు ఆమెను ఊరడించి తమ తమ స్థానములకు వెళ్ళిపోయిరి. మునీశ్వర, కాముని పత్ని అగు రతీదేవి శివుడు చెప్పిన శంబర నగరమునకు వెళ్ళిపోయాను. రుద్రదేవుడు చెప్పిన సమయము కొరకు ఆమె వేచి ఉండసాగెను. అధ్యాయములు 18 మరియు 19 సమాప్తం.